ఇయాల మే 28 మన తెలుగు నేల మీద ఒక చరిత్ర పుట్టిన రోజు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారి సారి జయంతి. రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ చూసినా ఆ సారు ముచ్చటనే నడుతుంది అనుకోర్రి. సినిమాల పేరైనాయే, రాజకీయంలో పేరైనాయే, ఎవరు యాది చేసుకోకుండా ఉంటారు చెప్పుండ్రి. మరి రాజకీయం లీడర్లు నివాళులు అసలు ఇయాల వాతావరణం ఎట్లున్నదో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. ముందుగల్లా సినిమా ముచ్చట చెప్పుకుంటే అప్పట్లో ఆ సారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు గుల్లలెక్క మారేటి. రాముడైనా కృష్ణుడైనా గైననే. వెండితెర మీద ఆయన చూపించిన నటన, డైలాగ్ డెలివరీ ఇయాల్టి తరం నటులకు కూడా ఒక పెద్ద నిఘంటివాస ఉంటుంది అనుకోండి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇయ్యాల ఆ సారును తలుచుకుంటా సోషల్ మీడియాలల్లా టీవీలల్లా నివాళులు అర్పిస్తాండ్రు. ఇక రాజకీయ ముచ్చట కత్తే ఢిల్లీ దాకా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పెద్ద మనిషి ఆ సారు. ఉత్త 9 నెలలనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిండంటే చిన్న మాట నా చెప్పుర్రి. పేదోడి ఆకలి తెలిసి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఎంతో మంది పేదల కడుపు నింపిన దేవుడు ఆ పెద్ద ఎన్టీఆర్ సారు. ఇవాళ పొద్దుగాల్టి సందే హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్తాన పండగ వాతావరణం కనిపిస్తోంది. నందమూరి ఇంటోళ్ళు, టీడీపీ లీడర్లు, చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ బాబు సారు, ఇంకిందరు ముఖ్యమైన వాళ్ళంతా వచ్చి పూలమాలలేసి నివాళులైతే అర్పించిండ్రు. ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగ్గా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళారంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని దిశానిర్దేశం చేశారు. దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ గల్లీ గల్లీలా లీడర్లు అన్నదానాలు, రక్తదానాలు చేసుకుంటా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటాండ్రు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి తెలుగోడి గుండెల్లా ఆయన పేరు ఎప్పటికీ అట్లనే ఉండిపోతుంది. నిజంగా చెప్పాలంటే మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. నేటికి సైతం నందమూరి తారక రామారావు గారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇక సారు జయంత్ అంటే ఆయన సినిమాలు రాజకీయాలే కాదు బై, ఆయనకున్న డిసిప్లిన్ గురించి సుతం మాట్లాడుకోవాలి. షూటింగ్ పొద్దున 7 గంటలకే ఉంటే ఆయన తెల్లారుజామున 3 గంటలకే నిద్రలేస్తోడట. అప్పట్లో ఆయన బాడీ బిల్డింగ్ చూసి ఫారిన్ జనాలు సుతం బిత్తర పోయేటోళ్ళు. కానీ అసలు ముచ్చట ఏందంటే అన్నగారికి తిండి మీద గట్టి ఇష్టం ఉండేదంట. లీటర్ల కొద్దీ బాదం పాలు తాగుడు, డజన్ల కొద్దీ అరటి పండ్లు తినుడు ఆ పెద్ద మనిషికి అలవాటు. అంత తిన్నా కూడా మళ్ళా తెల్లార వరకు అంతకంటే గట్టిగా కసరత్తులు చేసి బాడీని గట్లనే మెయింటైన్ చేసేటోడు ఆ సారు. అంటే ఆ క్రమశిక్షణే ఆయనను దేవుణ్ణి చేసింది అన్నట్టు. అన్నదాత బిడ్డగా, వెండితెర దేవుడిగా మొదలై తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాజకీయ ప్రపంచనాన్ని, పేద బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని సృష్టించిన రాజకీయ రాజర్షి, తెలుగు చరిత్రను శాసించిన బ్రహ్మర్షి, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల గుండెల్లో నిలువైన నిజమైన భారతరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు స్మరించుకుంటూ ఉన్నాను. చరిత్రలో కొన్ని ఘట్టాలు వస్తాయి. అవి ప్రభుత్వాలను మార్చడమే కాకుండా రాబోయే తరాల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి.
ఇక ఇంకొక ముఖ్యమైన ముచ్చట ఏందుల్లా అంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మొత్తం మద్రాసులోనే ఉండేది. మనోళ్ళంతా ఆడిపోయి సినిమాలు చేసేటోళ్ళట. కానీ మన పెద్ద ఎన్టీఆర్ సార్ అయితే తెలుగు సినిమా మన సొంత గడ్డ మీద మన హైదరాబాద్లోనే ఉండాలి అని పట్టు పట్టిండట. ఈడికొచ్చి రామకృష్ణ స్టూడియోస్ కట్టి షూటింగ్లు ఇక్కడనే మొదలుపెట్టి టోటల్ ఇండస్ట్రీని హైదరాబాద్కి షిఫ్ట్ చేసుట్లా మెయిన్ రోల్ ప్లే చేసిండు. ఇవాళ మనం చూస్తున్న ఈ కలర్ఫుల్ ఫిలిం నగరు, స్టూడియోలు ఇవన్నీ అప్పట్లో ఆ సార్ వేసిన గట్టి పునాదేనట. ఇట్లా ఎంత చెప్పుకున్నా తక్కువేనుల్లా ఆ సార్ గురించి. మన ప్రోగ్రాం అంతా పొడుగు సుతం చెప్పచ్చు కానీ టైమే సరిపోదు. సరే మనం ఇంకో ముచ్చట్లకు పోదాం పాండ్రిగా.